సనాతన ధర్మం యొక్క స్ఫూర్తిని చాటి చెబుతూ హిందూ స్వరాజ్య శంఖారావం యాత్ర విశాఖలో భారీగా మొదలైంది. సోషల్ మీడియా వేదికగా హిందువులను జాగృతం చేస్తున్న హిందూ జనశక్తి శివశక్తి సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణ మొదలుపెట్టాయి. బీచ్ రోడ్లోని విశాఖ మ్యూజియం కు సమీపంలో గోపూజ నిర్వహించి యాత్రను ప్రారంభించారు. సాధు పురుషులు హిందూ బంధువులు సమక్షంలో హిందూ జనశక్తి శివశక్తుల వ్యవస్థాపకులు లలిత్ కుమార్ కరుణాకర్లు పాల్గొని హిందువుల్లో స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా లలితా కుమార్ మాట్లాడుతూ ఇక నుంచి హిందువులది యాచించే స్థాయి కాదని శాసించే స్థాయికి తీసుకువెళ్తామన్నారు. హిందువులకి పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ స్వరాజ్య శంఖారావాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు విశాఖ కేంద్రంగా మొట్టమొదటి హిందూ స్వరాజ్య శంఖారావం కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా భావిస్తున్నామండి. ఈరోజు ఇక్కడ ప్రారంభమైన ఈ యాత్రలు యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా జరగబోతూ ఉన్నాయి. ప్రతి ముఖ్య పట్టణాల్లో అదేవిధంగా మారుమూల గ్రామాలకు సైతం సనాతన ధర్మం యొక్క ఉద్యమ స్ఫూర్తిని తీసుకువెళ్లాలనేదే ఈ హిందూ స్వరాజ్య శంఖారావం యొక్క ఉద్దేశం. శివశక్తి వ్యవస్థాపకులు కరుణాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ముఖ్య పట్టణంలో మారుమూల గ్రామాల్లో సైతం సనాతన ధర్మం యొక్క ఉద్యమ స్ఫూర్తిని తీసుకువెళ్లాలన్నారు. జై శ్రీరామ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో హిందూ స్వరాజ్య శంఖారావం అనే ఈ ర్యాలీని శివశక్తి మరియు హిందూ జనశక్తి రెండు సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ర్యాలీకి ఈరోజు విశాఖపట్నంలో మీరు చూస్తూ ఉన్నారు, అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పటి వరకు హిందుత్వం అంటే కేవలం ఉత్తరాదికి మాత్రమే పరిమితం అనుకునే భావన నుండి తెలుగు రాష్ట్రాల్లో కూడా హిందుత్వం ఒక బలమైన శక్తిగా, హిందుత్వ కేంద్రంగానే అన్ని వ్యవస్థలు కూడా పనిచేసే విధంగా తెలుగు రాష్ట్రాలు కూడా అటువైపుగా వెళ్తున్నాయి. దానికి ప్రారంభంగా ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఈ హిందూ స్వరాజ్య శంఖారావం అనే ర్యాలీ మనందరికీ కూడా ఈరోజు ప్రత్యక్ష ఉదాహరణ. ఇలా విశాఖపట్నం నుంచి ప్రారంభించినటువంటి ఈ హిందూ స్వరాజ్య శంఖారావాన్ని తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరిస్తూ అన్ని జిల్లాల్లో కూడా తీసుకువెళ్తాం. భవిష్యత్తులో దానికి సంబంధించిన కార్యాచరణ కూడా పనిచేస్తూ ఉన్నాం.